మనలో ప్రతి ఒక్కరూ కోరుకునేది మార్పు, అభివృద్ధి. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. అనేకమైన ఆశలతో, కోరికలతో ఎన్నోసార్లు ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. నిజానికి జీవితంలో అభివృద్ధి, మార్పు కోరుకోని వారు ఎవరు ఉండరు ఈ లోకంలో. అందరికీ కావాల్సింది ఉన్నదానికన్నా, ఉన్న పరిస్థితి కన్నా మెరుగైనది. కానీ కొంతమంది జీవితాల్లోనే వాళ్ళు అనుకున్న మార్పును, అభివృద్ధిని చూడగలుగుతున్నారు. వీళ్ళందరూ మొదటి గ్రూపుకు చెందుతారు. మిగిలిన వారి జీవితాల్లో ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు రొటీన్గా, బోరింగ్గా, బాధలతో, చిరాకులతో, వ్యాధులతో ఎటువంటి కొత్తదనం లేకుండా ఉంటుంది. వీళ్ళందరూ రెండవ గ్రూపుకు చెందినవారు. పైన వివరించిన దాని ప్రకారం మీరు ఏ గ్రూపుకు చెందినవారు? అనుకున్న మార్పును, అభివృద్ధిని చూస్తున్న గుంపులో ఉంటే సంతోషమే. ఒకవేళ రెండో గ్రూపులో ఉంటే మాత్రము సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థం. మీ జీవితము ఈ విధంగా ఉందా? మీరు అనుకున్న మార్పులు మీ జీవితంలో జరిగి అభివృద్ధి వైపు పయనించాలని కోరిక కలిగి ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు చేయాల్సిందల్లా ఒక మాటను అర్థం చేసుకొని దానిని తూచా తప్పకుండా పాటించడమే. ఆ మాట ఏమిటంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ డిమాండ్ ఏ డిఫరెంట్ యూ. దాన్నే మన తెలుగులో చెప్పాలంటే, మార్పు, అభివృద్ధి కలిగిన జీవితము కావాలనుకుంటే మొదటగా నువ్వు మారి భిన్నమైన పనులు చేయాలి. మరో మాటలో చెప్పాలంటే, నీ ఆలోచన, చేసే పనిని నువ్వు మార్చుకుంటే నిన్న చూసిన ఫలితాలనే ఈరోజు చూస్తావు. ఫలితం మారాలంటే నువ్వు చేసిందే కాకుండా చేయనిది చెయ్యాలి. నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. కొత్తగా ఆలోచించాలి. వీలైతే కొత్త కోణంలో ఆలోచన చేయాలి. నీ అవగాహన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. చేసే పని నిన్న చేసినట్లు కాకుండా వేరే విధముగా లేక వేరే పని చేసేవాడిగా ఉండాలి. చాలామంది ఊహల్లోని, కలల్లోని బ్రతికేవారిగా ఉంటున్నారు తప్ప వాటిని దక్కించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి మాత్రం చేయాల్సినవి చేయట్లేదు. నిన్నటిలా ఈరోజు ఉండకూడదని అనుకుంటే సరిపోదు. నిన్న చేసిన పనులు ఈరోజు చేయకుండా, నిన్న చేసినట్లే ఈరోజు కూడా అవే ఆలోచనలు చేయకుండా ఉండాలి. నువ్వు మారనంత వరకు, కొత్తగా వేరేది ట్రై చేయనంత వరకు ఏ అద్భుతము నీ జీవితంలో జరగదు. మొదటి గ్రూపుకు చెందిన వారి జీవితాల్లో జరిగినట్లు నీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలని నువ్వు అనుకుంటే మాత్రం అది కేవలం నీ చేతిలోనే ఉంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. నువ్వు ఒక దగ్గర జీతం కోసం పని చేస్తున్నావు. వచ్చిన జీతం సరిపోవడం లేదు. ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి వచ్చే డబ్బులు కూడా పెరగాలని అనుకుంటున్నావు. ప్రతిరోజు అనుకుంటున్నావు కానీ ఎక్కువ డబ్బులు రావడం లేదు. డబ్బుల గురించి మాత్రమే కాదు, అనేక విషయాలు నీ జీవితంలో మారాలని అనుకుంటున్నావు. అనుకోవడంలో, ఆశపడడంలో తప్పు లేదు. కానీ దానిని నెరవేర్చుకోవడానికి నిన్ను నీవు మార్చుకోకుండా, వేరేది ప్రయత్నించకుండా ఉంటే నువ్వు అనుకున్న దానిని నువ్వు పొందుకోలేవు. వేరెవరూ వాటిని నీకు సమకూర్చలేరు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నవి, వాళ్ళకు కావాల్సినవి దక్కించుకోవడానికి వేరే వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి. నీ జీవితానికి కర్త, కర్మ, క్రియ నీవే. నీ జీవితాన్ని బట్టి ఎవరిని నిందించాల్సిన పని లేదు. ఎవరూ బాధ్యులు కారు. నీకు కావలసినవన్నీ సమకూర్చడానికి వేరే వాళ్ళు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులు ఉంటే మంచిదే. కానీ అది కొంతవరకే. నీకేం కావాలో,
ఎటువంటిది ఇష్టపడుతుందో, ఎలా జీవించాలని ఆశపడుతున్నావో నీకు తెలిసినంత బాగా వేరే ఎవరికీ తెలియదు కదా. నువ్వు అనుకున్నవని నీ జీవితంలో సాధించుకొనగలవు. నీకు నచ్చిన విధముగా నీ జీవితాన్ని మార్చుకోగలవు. నువ్వు చేయాల్సిందల్లా దానికి అనుగుణంగా నీ ఆలోచనను మార్చుకొని, అవగాహనను పెంచుకొని, నీ ఆశలు కోరికలు నెరవేర్చుకొనుటకు అనుగుణంగా వర్కౌట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే. సోమరిగా ప్రతి దానికోసం బాధపడుతూ, ఇతరులను నిందిస్తూ, ప్రతి దాంట్లో సమస్యను వెతుకుతూ, సమస్యల గురించి మాట్లాడుతూ, వ్యర్థమైనవి అనుసరిస్తూ కాలయాపన చేస్తూ ఉండేవారిగా ఉండవద్దు. ఏదైనా అనుకుంటే అది చేయండి. ఏదైనా అనిపిస్తే అది చెప్పండి. చెప్పాలనుకున్న చెప్పకుండా భయపడవద్దు. ధైర్యంగా మీకు అనిపించింది చెప్పండి. మీకు ఏది ఇష్టమో దాన్ని చేయడానికి ప్రయత్నించండి. మీ బలహీనతలను సరిచేసుకోండి. నాలెడ్జ్ని పెంచుకోండి. ఏదైనా చెప్పేవారిగా కాకుండా చేసి చూపించండి. మార్పు, కొత్తది అనేది ఎంత చిన్నదైనా దానిని ఫినిష్ చేసిన ప్రతిసారి అదే మీకు ఇంకొకటి చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. జీవితంలో చేయాల్సిన మార్పులను చేర్పులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోవడం వల్ల మీరు అనుకున్న ప్రతి మైలురాయిని సునాయాసంగా దాటగలరు. జీవితంలో నిజమైన సంతోషం, ఆనందం అదేనండి. కిక్ అంటూ ఉంటాం కదా ఇంగ్లీష్లో. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? మీకు నచ్చిన పని, అనుకున్న పని ఫినిష్ చేసిన తర్వాత మాత్రమేనని గుర్తుపెట్టుకోండి. దేన్నైనా ఒక పనిలా ట్రీట్ చేయవద్దు. ఒక గేమ్లా ట్రీట్ చేయండి. స్టార్ట్ చేసింది వీలైనంత త్వరగా ఫినిష్ చేసి గోల్ రీచ్ అవ్వండి. ప్రతి గేమ్లో లెవెల్స్ ఎలా ఉంటాయో జీవితంలో కూడా లెవెల్స్ ఉంటాయి. గేమ్లో ఆడే లెవెల్ బట్టే సులువుగా కష్టంగా అనిపిస్తుంది. లెవెల్స్ పెరుగుతున్న కొలది కష్టం అనిపిస్తూ ఉంటుంది. ప్రతి లెవెల్ని ఫినిష్ చేస్తున్న కొద్దీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీ జీవితంలో ఏ స్థితిలో పరిస్థితిలో ఉన్నా ఎదురవుతున్న ప్రతి సమస్యని పరిష్కరించి ఇబ్బందులను ఎదుర్కొంటే అదే మిమ్మల్ని జీవితంలో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్తుంది. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది. అదేమిటంటే, ఎవడు ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పవాడు అవుతాడు. పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదు ఈ లోకంలో. నువ్వు అనుకున్న ప్రతి నెక్స్ట్ లెవెల్ నీ నుంచి మార్పును, దానికి తోడు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ని డిమాండ్ చేస్తుంది. అంతే. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ డిమాండ్ ఏ డిఫరెంట్ యూ.